హలో అండి, మామిడికాయ పులిహోర అండి. అన్నం వండేసుకొని ఒక పళ్ళెంలోకి వేసుకోవాలండి. పళ్ళెంలోకి వేసుకొని పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఇలాగా మూసేయాలండి. లోపల వేసేయాలన్నమాట. లోపల వేసి పైన అన్నం వేసేయాలండి. అన్నం వేసి ఒక 6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత నేను ముందుగా వీడియో తీయడం మర్చిపోయాను. మామిడికాయ ఉడకబెట్టేసి వేసానండి. మామిడికాయ పులిహోర అండి ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడగానే పోపు దినుసులు వేసుకొని పోపులు అయిపోయాక నెక్స్ట్ వేరుశనగ పిక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకొని ఈ రైస్ పైన వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ మనం చింతపండు నానబెట్టుకొని చింతపండు మగ్గు తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నామండి. కొంచెం బెల్లం వేసుకొని అలా కలుపుతూ ఉండాలండి. మగ్గిపోయాక పులిహోరలో వేసుకోవడమే. పులిహోర రెడీ. బాయ్.